లోకేష్ A14 గా అతని పేరు చేర్చడం జరిగింది ఇటీవల. ఒకవేళ లోకేష్ ని అరెస్ట్ చేస్తే అసలు ఏంటంటే టీడీపీ పరిస్థితి ఏంటి? అసలు లోకేష్ ని అరెస్ట్ చేసే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది అంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయగలిగిన పరిస్థితిలో ఉన్నప్పుడు బేస్లెస్ కేసు మీద లోకేష్ని ఎందుకు అరెస్ట్ చేయరండి? వాళ్ళు డిసైడ్ అయ్యారండి. వాళ్ళకి నేను అందుకే ప్రతిసారి అనేది, నేను తప్పు చేస్తే ఇప్పుడు మాస్టర్ గారు ఉంటారండి, మాస్టర్ గారు ఏం చేస్తారంటే అన్ని విషయాలు క్రమశిక్షణ గురించి చెప్పే టైం లేకనో ఒక క్లాస్ లీడర్ ఉంటాడు, క్లాస్ లీడర్కి చెప్తాడు, నువ్వు చూసుకో, ఎవరు అల్లరి చేసినా కానీ ఒక పేపర్ మీద రాసి నాకు ఇవ్వు, నేను వచ్చి వాళ్ళ సంగతి చూస్తాను అని చెప్తాడు. ఇప్పుడు ఇక్కడ ఈ క్లాస్ లీడర్ అనేవాడు నిష్పక్షపాతంగా ఉండాలి. ఎప్పుడో నా దగ్గర జామకాయ కొట్టేశాడనో, ఎప్పుడో నా పుస్తకం చింపాడనో, ఆటలు ఆడుకునేప్పుడు నన్ను కొట్టాడనో, ఎవరైనా ఒక పిల్లోడు అల్లరి చేయకపోయినా అల్లరి చేశాడని రాశాడు అనుకోండి, ఆ మాస్టర్కి ఇది అప్పచెప్పారనుకోండి, ఇక వేరే ఇంకేముండదు కదా, నిందించడమే. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, క్లాస్లో మాస్టర్ అంటే మోడీ, అంతే, క్లాస్ లీడర్ అంటే జగన్మోహన్ రెడ్డి, ఇంకంతే. ఆయన స్కెచ్ ఈయన అమలు చేస్తుండే అంతే. అంటే ఆయన కదా చూసుకోవాలి. ఇప్పుడు మాస్టర్ ఏం చేయాలి? నిజంగా వీడు నిందితుడైతే నిందించాలి, వీడు నిజంగా క్లాస్లో అల్లరి చేశాడా లేదా తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఇప్పుడు ఆ పిల్లోడి మీదే ఈ మాస్టర్కి కూడా ఏదైనా కోపం ఉందనుకోండి, ఇంకంతే కదా, ఇంకెవరేం చేయలేరు కదా. ఇప్పుడు సాక్షాత్ చంద్రబాబు నాయుడు మీద మోడీకి కోపం ఉంది, ఎందుకంటే ఆయన ఉగ్రవాది కింద పోల్చి హైదరాబాద్ రానివ్వనని చెప్పాడు ఒకప్పుడు, ఆయన హవా నడుస్తున్న రోజుల్లో. కాకపోతే ఆయన్ని చంద్రబాబు నాయుడు ఆపటమే కాదు, ప్రపంచం మొత్తం వెళ్ళేసింది ఆ టైంలో. అమెరికా వాడు అసలు వీసానే ఇవ్వనన్నాడు, అమెరికా వాడు వీసానే ఇవ్వనన్నాడు గుజరాత్ అల్లర్ల సందర్భంగా. ఆ కక్ష ఆయన పెట్టుకున్నాడు. ఈయనేం కక్ష పెట్టుకున్నాడు? నన్ను జైలుకి పంపించారు. ఎవరు పంపించారు ఆయనకి జైలుకి? కాదండి, ఎవరు పంపించారు? నువ్వు పుట్టిన కాంగ్రెస్ పార్టీ, నువ్వు నీకు ఎంపీ సీట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, మీ నాన్న సీఎం చేసిన కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీ మీ నాన్న అధికారం అడ్డం పెట్టుకుని నువ్వు డబ్బులు సంపాదించావని నిన్ను పంపించి, దీనికి నువ్వు చంద్రబాబు నాయుడికి సంబంధం ఏంటి చెప్పండి? ఇప్పుడు నీకు అతని మీద కక్ష తీర్చుకోకపోతే అతను ఎక్కడ అధికారంలోకి వస్తాడో, నాకు అధికారం లేకపోతే నేను మోడీ చేతిలో చెప్పు దెబ్బలు తినాల్సి వస్తుంది, మోడీ దగ్గర నుంచి నాకు రక్షణ ఉండదు. అందుకోసం అని చెప్పి చంద్రబాబు నాయుడిని ఈ ఎలక్షన్లో అడ్డు తొలగించుకోవాలి అనుకున్నాడు. చంద్రబాబు నాయుడిని అడ్డు తొలగించుకున్న తర్వాత లోకేష్ ఒక అడ్డు, లోకేష్ని కూడా అడ్డు తొలగించుకుంటాడు. ఇప్పుడు మనం చూశారు ఢిల్లీలో ప్రెస్ తోటి లోకేష్ మాట్లాడడం చూశారు. అది చూసినప్పుడు ఎవరికైనా ఎవరబ్బా ఇతను పప్పు అన్నది, ఎవరబ్బా ఇతనికి రాజకీయాలు రావన్నది, ఎవరబ్బా లోకేష్ రాజకీయాలకు పనికిరాడు అన్న వాళ్ళు అందరికీ నోర్లు మూత పడిపోయినాయి. చాలా బాగా ప్రెస్ని అడ్రస్ చేశాడు. అది చూసేసరికి మన సార్కేమో అసలు ప్రెస్ని అడ్రస్ చేయటమే రాదు. ఈయన అసలు ఇంతవరకు ఆయన మోడీ గారు ప్రెస్ మీట్ పెట్టడం, ఈయన ప్రెస్ మీట్ పెట్టడం. ప్రెస్ మీట్ పెడితే ఎవడేమో అడుగుతాడో, ఈ రోజు ఎలాంటి వాళ్ళు వచ్చి పెట్టాలి, వీళ్ళే ప్రెస్ మీట్లు పెట్టాలి, వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టాలి. ఎవరు? అంబటి రాంబాబు, రోజా, విడుదల రజని, ఆ పేరు నాని, ఇకపోతే అసలు అందరికన్నా పెద్ద ఆయన ఉన్నాడు ఒక శాసనసభ స్పీకరు, వీళ్ళు పెట్టాలి ప్రెస్ మీట్లు. వీళ్ళు మెయిన్ అయితే రారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్కి రాడు. ధైర్యం ఉంటే చెప్పండి ఎన్ని ప్రెస్ మీట్లు ఏ ముఖ్యమంత్రి అయినా. ఇప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది ఇవన్నీ చూస్తుంటే, అసలు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడికి ఎందుకు అంత భయపడతాడో నాకు అర్థమవుతుంది. ఒకసారి ఒక బోర్డు మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఏదో రాస్తూ ఉంటే అది ఎలక్ట్రానిక్ పెన్ను, చేత్తో తొడపాలని చూశాడు, కాదు అని చెప్పి ఓపెనింగ్ చేసేటప్పుడు. అంటే అసలు మనం ఇంత వెనకబడిన సీఎం అంటే, నేను అనేది ఏంటంటే వెనకబడతనం ఉండటం తప్పు కాదండి, ఇంతకంటే దారుణంగా వెనకబడిన రాష్ట్రాలు ఉన్నాయి, సీఎంలు ఉన్నారు. ఈయన నేను నవతరానికి ప్రతినిధిని చెప్పుకుంటున్నాడు కదా, యంగ్స్టర్ అని చెప్పుకుంటున్నాడు కదా, విదేశాల్లో చదువుకుని వచ్చానని చెప్తున్నాడు కదా, మరి అలాంటప్పుడు ఈయనకి ఎక్కువ ఉండాలి కదా తెలివితేటలు, టెక్నాలజీని అర్థం. ఇప్పుడు నాకు టెక్నాలజీ రాదంటే ఎవరన్నా అర్థం చేసుకుంటారు, మా అమ్మాయికి టెక్నాలజీ రాదంటే ఎవరన్నా నమ్ముతారు, ఒప్పుకుంటారా? ఒప్పుకోలేరు. ఈ కాలంలో పిల్లలు నేర్చుకోవాలి. ఇప్పుడు
కాలం అంతా మీది, మీరు నేర్చుకోవాలి, నేర్చుకోకపోతే తప్పు. అవును మేము దాని గురించి నేర్చుకోవడం, మేము నేర్చుకునే తప్పు కాదు. అవును కానీ మాకు ఒక ఎగ్జామ్షన్ ఉంటుంది, ఈ పెద్దోళ్ళు ఏం నేర్చుకుంటారులే అని. కానీ మీకైతే ఎగ్జామ్షన్ ఉండదుగా. అవును ఉండదు. మరి అలాంటప్పుడు నీకు టెక్నాలజీ లేదు, నోరు తెరిస్తే మాట రాదు. నీ చరిత్ర చూస్తే ఏముంది? వెనకమాల స్కాములు, స్కీములు. అంతే. పైగా తండ్రి చచ్చిపోతే శవం అక్కడ ఉండంగా నువ్వు ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించుకున్న చరిత్ర నీది. నీ తండ్రి చచ్చిపోతే నువ్వు కడుపారా ఏడవనోడివి, కంటి నిండా కన్నీళ్లు కార్చిన వాడివి నువ్వు. నీ పదవే నీకు పదవి వ్యామోహం. అలాంటి నువ్వు వేరే వాళ్ళని వేలెత్తి చూపించటము ఇవన్నీ. కాకపోతే ఇవన్నీ తెలిసి కూడా ప్రజలు ఆయనకు ఓటేశారు చూడండి. ఇప్పుడు ఒకవేళ లోకేష్ జైలుకి వెళ్తే ఒకవేళ ఏంటమ్మా బయట పరిస్థితి, టీడీపీ పరిస్థితి ఎట్లా ఉంటుంది, ప్రజల పరిస్థితి? ఏమి లేదండి, నేను మొదటి నుంచి చెప్తున్నా, టీడీపీ వాళ్ళకి ఎంతవరకు అర్థమవుతుందో నాకైతే తెలియదు. కానీ క్యాడర్ ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఇది అక్రమంగా పెట్టిన కేసులు, ఇవి అక్రమమైన కేసులు. ఈవేళ నెగ్గొచ్చు, రేపు నెగ్గొచ్చు, ఎల్లుండి అయితే నెగ్గవు. నెల్సన్ మండేలా లాంటి వాడు జైల్లో ఉండి అధ్యక్షుడిగా గెలిచాడు. మనం చరిత్ర తెలుసుకుని ధైర్యాన్ని తెచ్చుకుందాం. ఇప్పుడు కష్టకాలంలోనే, ఎప్పుడైనా సరే కష్టకాలంలోనే మనకి సరి అయిన దారి దొరుకుతుంది. అవును. ఇప్పుడు ఇనుముని వేడెక్కినప్పుడే కొట్టాలని ఎందుకంటారండి? ఒట్టెప్పుడు మనం ఎన్ని దెబ్బలు కొట్టినా వంగదు. ఇప్పుడు వేడెక్కిన సమయం, ఈ సమయంలో వెళ్ళనివ్వండి లోకేష్ని కూడా. మనమేం కోరుకోం లోకేష్ కూడా రిమాండ్ అవ్వబడాలని మనం అయితే కోరుకోం. కానీ వెళ్ళినా కానీ తెలుగుదేశం కార్యకర్తలు, ఒక్కొక్క కార్యకర్త 4 కార్యకర్తలు పెట్టు పనిచేయగలుగుతారు. ఆ సత్తా ఉంది వాళ్ళకి. కాకపోతే ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే, అసలు ఈ జరుగుతున్న విషయాన్ని మొత్తాన్ని మీరు ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రజల ముందు ఇక్కడ ఉంది, ఇప్పుడు పరీక్షాకాలం ప్రజలది. ఇప్పుడు శిక్షించవలసింది ప్రజలు. ఇప్పుడు అసలు న్యాయస్థానం పోయి ప్రజా కోర్టులోకి వస్తుంది. ఇప్పుడు ఓట్ బ్యాంక్ అనేది నిర్ణయించారు, ప్రజా కోర్టులో తీర్చుకుంటారు వాళ్ళు. ఇప్పుడు సుప్రీంకోర్టు లాయర్లు వచ్చారు, ఏమి చేయలేకపోయారు. ఎందుకు చేయలేకపోయారు? అంత స్క్రిప్ట్ ప్రకారం జరిగిపోయింది కాబట్టి. స్క్రిప్ట్ మార్చలేరు కాబట్టి. లేదు అనుకుంటే అసలు ఇది కేసు కాదు అని న్యాయ నిపుణులు ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంతకంటే ఈ విషయంలో మనం మాట్లాడే వీళ్ళిద్దరూ జైల్లో ఉంటే ఒకవేళ అంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి? అంటే ప్రజలకు ఏమన్నా ఇది ఉంటుందా లేకపోతే ఎట్లా ఉంటుంది? కాదండి, ఈ పాటికే ప్రజలకు అర్థమైపోయింది ఇది కక్ష సాధింపు, కుట్రపూరితం అనేది అర్థమైపోయింది. ఇప్పుడు మీకు ఏ భయము లేకపోతే హైదరాబాద్ నుంచి వెళ్తున్న కార్లను ఆపాల్సిన అవసరం ఏంటండి? అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఆంధ్రాకి వెళ్ళకూడదా? వీసాలు, పాస్పోర్ట్లు కావాలా? మీ నాన్న అన్నాడు ఒకప్పుడు ఇట్లాగే ఎలక్షన్ టైంలో. మీ నాన్న అన్నది నువ్వు నిజం చేసి చూపిస్తున్నావు. మీ నాన్న ఇంకా చాలా మంచి మాటలు చెప్పాడు, అవన్నీ పక్కన పెట్టేసేసి ఫ్యాక్షన్ రాజకీయాల గురించి మాట్లాడింది మాత్రమే నువ్వు ఫాలో అవుతున్నావు. అంతే. అంటే మెయిన్ ఐటీ ఉద్యోగులు ఆపడం కూడా నిజంగా అది చాలా తప్పండి. అది దానివల్ల ఇంపాక్ట్ నెగిటివ్ గానే ఉంటది. ఇప్పుడు ఎవరికైనా సరే అణిచివేత ఉన్నప్పుడే ధిక్కార స్వరం వస్తుంది, ధిక్కారంగా ఉండాలి అనుకుంటారు. మరింత అణిచివేత పెరిగిందంటే ఇంకాస్త ధిక్కారం పెరుగుతుంది. ఎవరినైతే అణిచివేస్తున్నారో వాళ్ళకంటే కూడా చూసే వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఇది అణిచివేత అని. నిన్న వాళ్ళ సంగతి, ఇవాళ వాళ్ళ సంగతి, రేపు మన సంగతి అని కనుక ప్రజలు ఆలోచించడం మొదలెట్టారనుకోండి, ఎక్కడుంటారండి? ప్రజల ముందు రాజకీయ పార్టీలు శూన్యం నన్ను అడిగితే. అదే ప్రజలు రాజకీయ పార్టీలను పైకి తీసుకొస్తాయి, అవే ప్రజలు రాజకీయ పార్టీల్ని తొక్కేస్తాయి, నేలమట్టం చేసేస్తాయి. థ్యాంక్ యూ.